నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శోభయాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల చింతకుంట కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జనం స్థలాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు కన్నీటి గాథ లఘు చిత్రాన్ని ప్రారంభించిన గంగుల స్వర్ణకారుల జీవన విధానం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబించేలా ఈ చిత్రం రూపుదిద్దుకోవడం హర్షణీయమని ప్రశంస కేంద్ర ప్రభుత్వం అలసత్వం వల్లే యూరియా కొరత రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం కళాభారతిలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని ఓ స్వర్ణకారుని కన్నీటి గాథ పేరుతో రూపొందిస్తున్న లఘు చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణకారుల జీవన విధానం, వారి కష్టనష్టాలు, సమాజంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబించేలా ఈ చిత్రం రూపుదిద్దుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. దర్శకుడు భూనాథాచారి ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ లఘు చిత్రం ప్రేక్షకులను ఆలోచనలకు ప్రేరేపించేలా, సామాజిక సందేశాన్ని అందించేలా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు సినీ, సాహితీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఇంట్లో కూడా అంబానీ ఇంట్లో ఎలా ఉంటుంది, కమలాకర్ ఇంట్లో ఉంటుంది, ఉదయ్ కుమార్ ఇంట్లో కూడా అలానే ఉంటుంది. వాస్తవంగా ఏ ఇంట్లో చూసుకోవడంగా ఇలాంటి ఖాతాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఈ ఇంట్లో లేదు, ఆ ఇంట్లో లేదని కాదు. కానీ అది ఉదయ్ కుమార్ గారు డెఫినెట్గా నటించిన వాళ్ళు ఎక్కడో ఇతనికి ఇలాంటి జరిగిందనుకుంటా. అందుకే అది జీవించుడు ప్రపంచానికి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. డెఫినెట్గా ఇది మీ విశ్వబ్రాహ్మణులు ఒక రకం కావచ్చు, వేరే బిజినెస్ కూడా ఇలా చాలా జరిగింది. కాంట్రాక్ట్ వయసు జరిగింది, ఇలా చాలా సందర్భాలు జరిగింది. అందులో ఒక ఉదయ్ కుమార్ గారిది ఒకటి నేను ఎందుకు జీవించినట్టే, తన సోదరుడు ఆపదలో ఉన్నప్పుడు తన చేయి నుంచి తన బిడ్డను నేను నా బిడ్డగా భావించి గౌరవించే విధంగా సాక్రిఫై చేసి త్యాగం చేసి నా దగ్గర లేకుండా. ఎందుకోసం అంటే విశ్వబ్రాహ్మణులే త్యాగశీలి, ఈ విశ్వాసంలో త్యాగశీలి. ఆ రోజు శ్రీకాంతాచార్య గారు త్యాగవంతం కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. తన పుట్టింది విశ్వబ్రాహ్మణే కదా. ఆ రోజు నేను చనిపోతేంది, నా ప్రాణం పోతుంది కదా అని భయపడలేదు. నేను చనిపోయిన విధంగా త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్న త్యాగశీలి పుట్టిన శ్రీకాంతాచార్య విశ్వబ్రాహ్మణకుడు గౌరవనీయులు. తెలంగాణ రాష్ట్ర సాధనే తప్ప నాకేంటి తెలంగాణ రాష్ట్రం చూసి కన్నుమూయాలని చెప్పేసిన గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు పుట్టింది కూడా విశ్వబ్రాహ్మణ కులం. త్యాగాలకు ప్రతిజ్ఞ ఉన్నది. తొలి స్పీకర్గా కేసీఆర్ గారు వెంటనే ఉండి 2001 నుంచి కేసీఆర్ వెంబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న కమిట్మెంట్ వర్కరు ఎన్నో అవకాశాలు వచ్చి వేరే పార్టీ వాళ్ళు పిలిచినా కూడా నేను ఒక కమిట్మెంట్ మనకు ఒక త్యాగేశ్వరుడు కేసీఆర్ వెంబడి ఉన్న మా మధుసూదన చారణ గారు కూడా నిజంగానే పుట్టిన కులం ఇది యొక్క విశ్వబ్రాహ్మణ కులం. ఎందుకు నేను చెప్తున్నానంటే, మా నా పరిశ్రమలో కార్పొరేట్ దయచేస్తాను. ఎందుకు నేను చెప్తున్నానంటే, విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ వారసులు అందరూ కూడా. కరీంనగర్ పట్టణంలో గణపతి నిమజ్జనం శోభయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని శుక్రవారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చింతకుంట కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జనం స్థలాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మున్సిపల్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
ముందు పండుగలు అంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదు. దాని నిదర్శనమే రేపు కరీంనగర్లో వినాయక నిమజ్జనం. ప్రతిసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఒక 1 వీక్ ముందు చర్య తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ తోటి నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక 2 రోజుల ముందే మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఒక్కరోజు ముందే కూడా ట్రయల్ చేసుకుందాం. క్రెయిన్ సక్రమంగా పనిచేస్తున్నాయా, క్రెయిన్ ఎంత డెప్త్కి వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక ఈవినింగ్ ఒక రోజు ముందే మేము ట్రయల్ చేసుకుందాం. మరి ఏం రివ్యూ చేసుకున్నాం కూడా ఇంతవరకు రేపే పొద్దున్న నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. రేపు చిన్న చిన్న కాలనీ వాళ్ళందరూ రేపు మార్నింగ్ నుంచి నిమజ్జనం స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఇప్పటివరకు కూడా ఒక అధికారం లేడు, ఒక క్రెయిన్ రాలేదు, ఒక అరేంజ్మెంట్స్ లేదు. నేను చెప్పాను నాకు అరేంజ్మెంట్ చేసుకుందాను, నేను ఎమ్మెల్యేగా నేను వస్తున్నా అని చెప్తుండగా ఇక్కడ అధికారులే కనబడదు. ఇంతవరకు లైట్లు పెట్టాలి. మరి లైట్లు ఈ నైటే కదా వెలుగుతాయో లేదు తెలుసుకునేది. రేపు నైట్లో మళ్ళీ నిమజ్జనం కాడ ఎప్పుడు టెస్ట్ చేస్తున్నాం. ఒక్క లైట్ లేదు, ఒక క్రెయిన్ లేదు, ఒక అరేంజ్మెంట్ లేదు. ఏం చేస్తుంది ప్రభుత్వం? నిద్రపోతుందా? మొద్దు నిద్రపోతుందా? ఎవరు దీనికి బాధ్యులు? మున్సిపల్ కమిషనర్ ఇంతవరకు రాలే, అధికారులు లేరు, అరేంజ్మెంట్ చేయవలసింది తెలియదు, మైనింగ్ డిపార్ట్మెంట్ లేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇదే ఇట్లా చింతకుంట కాడ ఉంటే కొత్తపల్లి కాడ అయిందా అరేంజ్మెంట్స్? మానకుంటకు అవుతుందా? వేలాదిగా వస్తాయి కదా వినాయకులు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చూసుకున్నాం కదా. ఎవరు రేపు బాధ్యత? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తుందా సర్వే? ఎక్కడెక్కడ పోల్స్ కింద ఉన్నాయని? ఇంత వరెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు చూడలేదు. వినాయక నిమజ్జన మహోత్సవాల సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాత బజార్లోని నెంబర్ 1 వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి శోభయాత్రకు శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ శాంతి సౌహార్ద వాతావరణంలో నిమజ్జనం జరిపి సమాజానికి స్ఫూర్తినిచ్చేలా ఉండాలని కోరారు. నగర ప్రజలందరికీ ఈ పండుగ శుభాలు కలగాలని, ఆరోగ్య సౌభాగ్యాలతో జీవితాలు నిండాలని గణపతిని ప్రార్థించినట్టు తెలిపారు. వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. గత 9 రోజుల నుంచి ప్రజలైతే పూజలు అందుకున్న గణనాథుని ఈరోజు అందరూ వేడుకలు జరుపుతున్నారు. ఈరోజు ప్రతిసారి కూడా నెంబర్ 1 వినాయకుడు వారి పూజ మొదటి స్టార్ట్ చేస్తాం కరీంనగర్లో. 1946 సంవత్సరంగా ఈ గణేష్ మొదటి పూజ అందుకుంటాడు నెంబర్ 1 స్థానం. ఈ నెంబర్ 1 గణేష్ స్టార్ట్ అయిన తర్వాత టవర్ గారు వచ్చిన తర్వాత దాని తర్వాత అక్కడ నుంచి డ్యాము కానీ మానకుంటరు కానీ ఇంత కూడా డిస్ప్యూట్ కాబట్టి ఈరోజు అందరూ అన్ని వర్గాల వారందరూ ఈరోజు సంతోషంగా జరుగుతున్న పండుగ. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గతంలో చూసాము, ఇప్పుడు అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇప్పటికే 70-79 వినాయకుల నిమజ్జనానికి బయలుదేరినాయి. రాత్రి 4-5 వరకు కూడా సుమారు వేలాది వినాయకులు నిమజ్జనం ఉన్నాయి. అన్ని చోట్ల అద్భుతంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్రాక్టర్ నడిపారు. కరీంనగర్లో ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బండి సంజయ్ స్వయంగా గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్లో ప్రతిష్ఠించారు. ఆ వెంటనే బండి సంజయ్ ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం డ్రైవింగ్ చేశారు. మరోవైపు కరీంనగర్లో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం బండి సంజయ్ టవర్ సర్కిల్ వద్దకు రానున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం ఘాట్ను సిపి గౌస్ అల్లం పరిశీలించారు. గణపతి నవరాత్రుల ఉత్సవాల అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. జమ్మికుంట పట్టణంలోని నాయని చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అల్లం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంటలో నిమజ్జనం కోసం ఘాట్లను ఏర్పాటు చేశామని 100కు పైగా వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయని అన్నారు. చెరువు దగ్గర భారీ గేట్లు, లైటింగ్, మెడికల్ క్యాంపు, పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఆయనతో పాటు ఇన్ఛార్జి ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అయాజ్, మాజీ చైర్మన్ రాజేశ్వరరావు, సిఐ రామకృష్ణ, విద్యుత్, అగ్నిమాపక, వైద్య అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మికుంట టౌన్లో గణేష్ నిమజ్జనం రోజు కోసం బందోబస్తు ఇన్స్పెక్షన్ చేయడానికి నేను వచ్చాను. నాతో పాటు ఏసీబీ గారు, ఎస్హెచ్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అండ్ సిఐ జమ్మికుంట రూరల్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. ఇక్కడ నైని చెరువు దగ్గర మెయిన్ మనకి నిమజ్జనం జరుగుతుంది. రేపు ఎల్లుండి 2 రోజులు ఉంటాయి. మెయిన్ రేపు ఉంది. మ్యాక్సిమం ఇక్కడ ఐడల్స్ 4 ఐడల్స్ ఉన్నాయి. దీనికి హైట్ 17-18 ఫీట్స్ ఉన్నాయి. ఇది కాకుండా టోటల్ 100+ ఐడల్స్ ఇక్కడ నిమజ్జనం అవుతుంది. దీంట్లో అరేంజ్మెంట్స్లో చెరువు దగ్గర ఉన్న ప్లేసెస్లో బ్యారికేడింగ్, ప్లేస్మెంట్ ఆఫ్ క్రేన్స్, ఫైర్ సేఫ్టీ మెజర్స్, లైటింగ్, స్టేజ్ అరేంజ్మెంట్స్, ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్ అన్ని ఇది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో జస్ట్ ఇట్ వాజ్ డన్ లాస్ట్ టైం. అలాగే ఈసారి కూడా చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు స్వయంగా అరేంజ్మెంట్స్ చూస్తున్నారు. పోలీస్ తరఫు నుంచి ఆల్ బందోబస్త్ ప్లాన్ ఇస్ బీయింగ్ సూపర్వైజ్డ్ బై ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీనివాస్ గారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలోని బాలగంగాధర్ తిలక్ యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడు విశేష పూజలు అందుకుంటున్నారు. నేటితో చివరి రోజు కావడంతో వినాయక మండపంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మహిళా భక్తురాలు మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి దయతో మహిళలు సౌభాగ్యంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ప్రార్థించారు. వచ్చే ఏడాది మరింత నూతన ఉత్సాహంతో నవరాత్రులను జరుపుకునేలా ప్రజలందరికీ శక్తిని ప్రసాదించాలని కోరారు. ఈరోజు చిలకూడూరు గ్రామంలో శ్రీ బాలగంగాధర్ తిలక్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా మహిళలందరూ కలిసి కుంకుమ పూజ నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఆ గణపతి ఆశీస్సులు మాతో ఎల్లవేళలా ఉండాలని. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలు ఈరోజు మూతపడ్డాయి. డీలర్లు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనకు దిగడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల ప్రభుత్వంచే సరఫరా అయ్యే బియ్యము, గోధుమలు, చక్కెర, కిరోసిన్ వంటి అవసరమైన సరుకులు రేషన్ కార్డుదారులకు అందే విధానం నిలిచిపోయింది. డీలర్లు తమ సమస్యలను గత కొన్నాళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో తాత్కాలికంగా షాపులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కమిషన్ పెంపు, సరఫరా ఆలస్యం, రవాణా ఛార్జీలు, ఆధార్ ఆధారిత పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల లోపాలు వంటి అంశాలపై వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిత్యావసర సరుకుల కోసం రేషన్ కార్డుదారులు ప్రైవేటు దుకాణాల వైపు మొగ్గుతున్నారు. సాధారణ మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో పేద కుటుంబాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నాయి. డీలర్లు మాట్లాడుతూ, మేము ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నాం, కానీ మాకు న్యాయం జరగడం లేదు. మా డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అందులో స్టేట్ కమిషన్ రావడం జరిగింది, సెంటర్ ఇప్పటి వరకు రాలేదు. దానివల్ల చాలా డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెంట్ కానివ్వండి, హమాలీ కానివ్వండి, గుమాస్తాల ఖర్చు చాలా ఇబ్బందులు జరుగుతుంది. సంబంధిత అధికారుల దృష్టి కూడా తీసుకోబడతారు. ఇప్పటి వరకు పరిష్కారం కాదు. గత 5 మాసాల నుండి ఇప్పటి వరకు సెంట్రల్ కమిషన్ ఇవ్వడం లేదు. దానికి నిరసనగా ఈరోజు మేము బంద్ చేయడం జరిగింది. రేషన్ షాప్లో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 5,000 గౌరవ వేతనము, అలాగే 300 రూపాయల కమిషన్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. కరీంనగర్ పట్టణంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో శుక్రవారం భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో వందలాది మంది కూలీలు పాల్గొని తమ సమస్యలను వివరించారు. కార్మికులు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో రోజువారీ కూలీ పెరగకపోవడం, పని దొరకకపోవడం, ప్రభుత్వ పథకాలు సరైన విధంగా అమలు కాని పరిస్థితులు, కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన ప్రయోజనాలు అందకపోవడం వంటి సమస్యలను జాబితా చేశారు.
ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు నగరాలు గ్రామాలు అభివృద్ధి చెందడానికి పునాదులు వేస్తున్నారని, కానీ వారికే న్యాయం జరగడం లేదని తీవ్రంగా విమర్శించారు. కూలీలకు కనీస వేతనం హామీ ఇవ్వాలని, వైద్య సదుపాయాలు, ప్రమాద బీమా, వృద్ధాప్య పింఛన్లు సకాలంలో అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నాయకులు కార్మికుల సమస్యలను అధికారులకు లిఖితపూర్వకంగా అందజేస్తామని, పరిష్కారం రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఎన్నో పోరాటాలు చేస్తే కానీ సంక్షేమ బోర్డు ఏర్పడ్డది. దానికి సిపిఐ ఏఐటీసీ నాయకుల వారి శ్రమతోటి కూడుకున్నది ఈ కార్మిక చట్టం. ఆనాడు 30,000 20,000 ఇచ్చేది. అలాంటిది ఏఐటీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ భవన నిర్మాణ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత అప్పుడు డెత్తుకు, న్యాచురల్ డెత్తుకు 1,30,000 అయింది, యాక్సిడెంట్ డెత్తుకు 6,30,000 అయింది, వివాహానికి 30,000, డెలివరీ క్లైమ్కు 30,000 ఇలా చేసుకున్న పోరాటాలు ఉన్నాయి. మరి కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఎన్నో పోరాటాలు 10-15 సంవత్సరాల నుంచి కార్మికులపై పోరాటాలు చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మా కార్మికుల సమస్యలను పట్టించుకొని న్యాచురల్ డెత్కు 2 లక్షలు చేయడం జరిగింది. నకిలీ పత్తి విత్తనాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాలేళ్ల గ్రామానికి చెందిన ఉల్లి సద్దయ్య అనే రైతు అదే గ్రామానికి చెందిన ఓ రైతు భూమి 2 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. సాగు చేసి 2 నెలలవుతున్నా పూత కాత లేక పూర్తిగా పంట ఎండిపోయింది. కౌలుకు 20,000, పెట్టుబడి 70,000 పెట్టినా ఫలితం లేకుండా పోయిందని బోర్న విలిపించాడు. మా గ్రామంలోని ఎరువుల దుకాణంలో కబడ్డీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పెడితే ఇలా నట్టేట ముంచిందంటూ వాపోయాడు. ఈ విషయమై వ్యవసాయ అధికారులకు సమాచారం ఇస్తే వచ్చి చూసి పోయారే తప్ప ఎలాంటి సమాధానం లేదన్నాడు. అధికారులు పాలకులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని రైతు సదయ్య కోరుతున్నాడు. నకిలీ కబడ్డీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తనను ఆదుకోవాలని, కబడ్డీ విత్తన సంస్థపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం ఇప్పించాలని రైతు కోరుతున్నారు. భూమి లేని కూలీని 2 ఎకరాలు కౌలు తీసుకున్నా. కౌలు తీసుకొని ఇలా కబడ్డీ అనే పత్తి విత్తనం నాటాను. ఇది ఎకరానికి కష్టాలకి ఎకరానికి 20,000 కౌలు కట్టాను. ప్లస్ మళ్ళీ వచ్చింది ఒక 70,000 పెట్టుబడి పెట్టాను. ఈ విత్తనం మొన్నటాగా పెట్టాను. పెట్టిన తర్వాత ఏమైందంటే చెట్టు పొడుగు లాగా ఓడు, గోంగూరాకులాగా ఓడు, పూతచ్చులు లేదు, కాతచ్చులు లేదు. ఇది కబడ్డీ పత్తాలు పెట్టాను. కబడ్డీ సీడర్లకు వాళ్ళకు ఫోన్ చేస్తే స్పందిస్తలేరు. ప్లస్ మళ్ళీ వస్తే ఏంటంటే ఈ ఏవో సాబ్ వచ్చిండు, ఏవో సాబును సైన్స్ వచ్చిండు, వాళ్ళు కూడా చూసిండు, ఇది మాకేం అర్థం అవుతలే అన్నారు. ఇట్లా వేపుగా పెరిగి ఎండిపోతుంది. ఇట్లా వేపుగా చెట్టు ఇలా వేపుగా పెరిగి కుచ్చలా పెరిగి మన గోంగూర ఆకు టైప్ లాగా ఇట్లా దగ్గర ముడుచుకొచ్చుడు. దీనికి పూత లేదు, నగరు లేదు. ఇది ఇక్కడ మల్లెల్ల మాధవి ఫెర్టిలైజర్ అనే షాప్ ఉంది. ఆ షాప్ కూడా తీసుకొచ్చాను. వేపుగా పెరుగుతుంది, ఆకులు రాలుతున్నాయి, పూత లేదు, క్రాత లేదు. ఇక్కడ మాధవి ఫెర్టిలైజర్ అనే మాకు ఇచ్చాడు. ఇది పోయి అడుగుతుంటారు అంటే నేను తయారు చేసిన కంపెనీ కాదు, ఇది నాకు వేట దగ్గర తీసుకున్నాను, నాకు మీరేం చేసుకున్నా చేసుకోవచ్చు అంటాను. టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించేందుకు కరీంనగర్లోని విట్జీ జూనియర్ కళాశాల ప్రాంగణం వేదికగా మారింది. నగరంలోని ప్రతి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుల నుంచి సుదీర్ఘమైన సేవలు అందిస్తూ ఉత్తమమైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగిందని, కరీంనగర్ అనేది ఎడ్యుకేషన్ హబ్గా మారడంతో ఈ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని, కరీంనగర్ నుంచి అంతర్జాతీయ స్థాయి విద్యార్థులను తయారు చేయగలిగే సత్తా కలిగిన ఉపాధ్యాయులను గౌరవించడం బాధ్యతగా భావిస్తున్నామని విట్జీ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ వంగపల్లి రాజేశ్వర్ పేర్కొన్నారు. వీరిని నామినేట్ చేసిన ఆయా పాఠశాలల కరెస్పాండెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ డాక్టర్ వంగపల్లి సతీష్ కుమార్, వెంకట ప్రకాష్ మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. టీచర్స్ డే తెలియజేస్తూ ఈరోజు మా విట్జీ జూనియర్ కళాశాల పక్షాన కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాల లోపల సంబంధించినటువంటి టీచర్లను ఫెలిసిటేట్ చేయాలనేటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ స్థానిక జ్యోతినగర్లో ఉన్నటువంటి గర్ల్స్ క్యాంపస్ లోపల ఇవాళ కరీంనగర్లో ఉన్నటువంటి
50 పాఠశాలకు సంబంధించినటువంటి హై స్కూల్ టీచర్స్ని మరి మా విడ్జీ జూనియర్ కళాశాల పక్షాన ఫెలిసిటేట్ చేయడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లోపట కరీంనగర్ అనేటువంటిది ఒక ఎడ్యుకేషన్ హబ్గా ముందుకు పోవాలి అనంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి టీచర్ యొక్క అవకాశం కానీ ప్రతి టీచర్ యొక్క ఎమినెంట్ అనేటువంటి అవసరం ఉంటుందనేటువంటి విషయాన్ని ఇక్కడికి విచ్చేసినటువంటి టీచర్లు మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లోపట స్కూల్ టీచర్కి సంబంధించినటువంటి ఎటువంటి సబ్జెక్ట్ పరంగా ఏదైనా హెల్ప్ కలగాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సబ్జెక్ట్ పరంగా ఓదేల మండలంలోని కొమిర గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా గణేష్ మండపం వద్ద గణేష్ జూనియర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ భగత్ నగర్ కరీంనగర్లో జాతీయ పోషకాహార వారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ప్రసిద్ధ డైటీషియన్ డాక్టర్ దీప్తి కాచం విద్యార్థులకు సమతుల ఆహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. చైర్మన్ కొమరయ్య సౌగాని, మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ సౌగాని, ప్రిన్సిపల్ మాధురి శ్వేత, వైస్ ప్రిన్సిపల్ దివ్య ఆరోగ్యకర జీవన శైలి, బాధ్యత గ్లోబల్ పౌరులపై ప్రేరణాత్మక సందేశాలు అందించారు. Which is overall celebrated not only in India but across many countries. I extend my the food what we are eating, is it right? To our principal, it is now free lifestyle. We all are in sedentary lifestyle every day. మంచి చదువు వస్తుంది అని ఆలోచన చేస్తాం. Served areas too. Each year there is a విధంగా మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది అనే దానిపైన మాట్లాడడం జరిగింది. అండ్ పిల్లలు కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరు ఎంకరేజింగ్ గా అంటే లైక్ నేను ఏది అడిగితే అది దానికి ప్రాపర్ గా ఆన్సర్ ఇస్తూ అండ్ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ని ఎంత వీలైతే అంత నాకు చెప్పారు. అండ్ చాలా వరకు ఈ రోజుల్లో మనము ఫుడ్ ని చాలా సింపుల్ గా పక్కన పెట్టేస్తాం. ఓకే పర్లేదులే, ఈ పూట కాకపోతే ఇంకో పూట తిందాం, మళ్ళీ తిందాము, ఏముంది ఒక్కసారి పిజ్జానే కదా, ఒక్కసారి బర్గరే కదా అనేసి అలా మనం కొంచెం సింపుల్ గా తీసుకుంటాం. బట్ ఈటింగ్ స్మార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఈ రోజుల్లో ఎలా అయిందంటే బ్రేక్ఫాస్ట్ కాగానే ఇమీడియట్లీ మెడిసిన్ బాక్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆ మెడిసిన్స్ ఇన్ని కుప్పలు వేసుకుంటారు. సో ఈట్ ఫుడ్ లైక్ ఏ మెడిసిన్, దెన్ యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అందుకనేసి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానితో ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా అంటే స్కూల్ తరఫున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కూడా బీయింగ్ ఏ అంటే ప్రిన్సిపల్ అండ్ టీచర్ అండ్ చైర్మన్ గారు అందరూ ఇంపార్టెన్స్ ఇచ్చారు దీనికి. ఈ ఇంపార్టెన్స్ ఇంకా లైక్ అంటే లైక్ పిల్లల బాక్స్ లో ఏమొస్తుంది. బంధువుల అంత్యక్రియకు వెళ్లి చెరువులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు గల్లంతై మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామానికి చెందిన దెబ్బ అనిల్ 30 సంవత్సరాలు. ఈ యువకుడు చెరువులో గల్లంతై గజ ఈతగళ్ల గాలింపులో మృతదేహం లభ్యమైంది. పందిళ్ళ గ్రామానికి చెందిన ఓ మహిళ కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా గ్రామంలో అంత్యక్రియలు జరపగా అదే గ్రామానికి చెందిన దబ్బెట అనిల్ అనే యువకుడు అంత్యక్రియలకు వెళ్లి గిద్ద చెరువులో స్నానం చేయడానికి దిగి గల్లంతయ్యాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ వెంకటేష్ చేరుకొని గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం చెరువులో అనిల్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు బోర్న విలిపిస్తున్నారు. మృతునికి భార్యతో పాటు 2 పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటేష్ తెలిపారు. అనిల్ కుటుంబాన్ని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్యలు పరామర్శించారు. యూరియా కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వంగా వ్యవహరించడంతోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాచే పరిస్థితి దాపురించిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను ఆయన సందర్శించారు. గణనాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మండపాలకు వచ్చిన ఆయనను నిర్వాహకులు శాల్వలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలల క్రితమే యూరియా అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు.
అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. యూరియా కొరత ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వానికి తెలిసినా ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై సమాధానం చెప్పే దమ్ము లేక కేంద్ర మంత్రులు, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. విఘ్నేశ్వరుడి దయతో రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో తలెత్తిన యూరియా కొరతను తీరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే గత 2 నెలల క్రితమే యూరియాకు సంబంధించిన ఇబ్బంది ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ శాఖ మంత్రిని ఏదైతున్న కేంద్రంలో ఉన్న ఆ శాఖ మంత్రిని స్వయంగా కలిసి చెప్పడం 2-3 నెలల క్రితం కూడా. అయినా కూడా భవిష్యత్తులో యూరియా కొరత ఉంటుందనే విషయం కేంద్రానికి తెలుసు, ముందే తెలుసు. తెలిసినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కానీ భారతీయ జనతా పార్టీ కానీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర కేంద్ర మంత్రులు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా రైతులంతా ఇబ్బంది పాలై రైతులు అసౌకర్యం గురై అనేక సందర్భంలో కూడా కేంద్ర మంత్రులను డైరెక్ట్గా మీడియా మిత్రులు అడిగినా కూడా ఏం చెప్పాలనో వాళ్ళ జవాబు లేక దాటేస్తాను. ఏదేమైనా ఆ విఘ్నేశ్వర స్వామి దయతో, అమ్మవారి దయతో తప్పకుండా యూరియాకు సంబంధించిన సమస్య ఏదైతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా సాధ్యమైనంత వరకు యూరియాకు సంబంధించిన కొరత తీరుస్తారనే విషయాన్ని మంత్రి గారిని అందరికీ కూడా రైతులందరూ కూడా మనవి చేస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవ జాతికి అనుసరణీయమని, ప్రవక్త సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ముంబై నుంచి వచ్చిన మౌలానా సాదిక్ రజ్వీ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. నగరంలోని రాజీవ్ చౌక్లో సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ అధ్యక్షతన జరిగిన ఈద్ ములాదున్నబీ ఆధ్యాత్మిక సదస్సు విజయవంతమైంది. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా రబీవుల్ అవ్వల్ మాసం సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక బహిరంగ సభలో మౌలానా సాదిక్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త కేవలం ముస్లింలకే ప్రవక్త కాదని, యావత్ మానవులందరికీ కోసం పంపబడ్డటువంటి మహోన్నతుడిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్, జామియా మస్జిద్ అధ్యక్షుడు సయ్యద్ షాయిషాబుద్దీన్ ఖాద్రీ, రియాజ్, మౌలానా ఖయ్యం జియాయిబ్, ఇక మౌలానా అబ్దుల్ కలాం మిస్బహీ, అయూబ్ ఖాన్, హబీబ్ ఖాద్రీ, అబ్బాస్, యూసిఫ్ బేగ్, సయ్యద్ మునిరుద్దీన్ ఖాద్రీ, సలావుద్దీన్, సోహెల్ రజ్వీ, ఉమర్ ఖాద్రీ, యూసిఫుద్దీన్ ఖాద్రీ, బిలాలుద్దీన్ ఖాద్రీ, సలీముద్దీన్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. कोई मोटिवेट करे, कोई ज़हन खराब करे, आप बिल्कुल परेशान ना हो, मुतमईन रहे और अल्लाह का शुक्र अदा करे कि अल्हम्दुलिल्लाह अल्लाह ने हमें हक जमात में पैदा फरमाया है। आप देखें दुनिया में जितने भी मुसलमान कहलाने वाले फिरके हुजूर की मिलाद कोई मनाता है? जी अहले सुन्नत के अलावा कोई हुजूर की मिलाद मनाता है? अगर हुजूर की मिलाद मनाते तो सिर्फ खुश अकीदा सुन्नी मुसलमान मनाते, खुश अकीदा सुन्नी मुसलमान। अच्छा लोग कहते हैं झंडा कहाँ बुखारी शरीफ में लिखा है? ये जो तुमने कुमकुमे लगाए, लाइटें लगाई, हैलोजन लगाए, ये कहाँ मुस्लिम शरीफ में लिखा हुआ है? हम कहते तू झंडे बुखारी मुस्लिम में ढूंढ, तू चाइना के बल। శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శోభయాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల, చింతకుంట కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జనం స్థలాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు. కన్నీటి గాథ లఘు చిత్రాన్ని ప్రారంభించిన గంగుల, స్వర్ణకారుల జీవన విధానం, ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబించేలా ఈ చిత్రం రూపుదిద్దుకోవడం హర్షణీయమని ప్రశంస. కేంద్ర ప్రభుత్వం అలసత్వం వల్లే యూరియా కొరత, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.